కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సిబిఐ విచారణ కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు తాజా తీర్పు అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు ఎక్కడా తప్పుపట్టలేదని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. దీంతో న్యాయ నిపుణుల సలహా తీసుకుని పూర్తి వివరాలతో మరోసారి సిబిఐకి అధికారికంగా లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మంత్రుల బృందం నేరుగా ఢిల్లీకి వెళ్లి సిబిఐ ఉన్నతాధికారులు కలిసి విచారణను కోరాలని నిర్ణయించింది. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు వైఫల్యాలు, నిధుల మళ్లింపుపై సిబిఐ అస్త్రాన్ని ప్రయోగించే దిశగా చర్చించారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు ఎక్కడా తప్పుపట్టలేదని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. దీంతో న్యాయ నిపుణుల సలహా తీసుకుని పూర్తి వివరాలతో మరోసారి సిబిఐకి అధికారికంగా లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మంత్రుల బృందం నేరుగా ఢిల్లీకి వెళ్లి సిబిఐ ఉన్నతాధికారులను కలిసి విచారణను కోరాలని నిర్ణయించింది. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇరిగేషన్ అధికారులు పాల్గొని ప్రాజెక్టు వైఫల్యాలు, నిధుల మళ్లింపుపై సిబిఐ అస్త్రాన్ని ప్రయోగించే దిశగా చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ రమణి. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి అక్రమాలపై ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ విషయం తెలిసింది. ఈ కమిషన్ నివేదికపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావులు ఇద్దరు కూడా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు తాజా తీర్పు కమిషన్ నివేదికను తప్పుపడుతూ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు ఊరట లభించిందని చెప్పి ఓవైపు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇచ్చి పరిస్థితిలో కూడా కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టు విషయంలో ఏదైతే రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టిందో ఎక్కడ తప్పుపట్టలేదు. కేవలం నోటీసులు అందించే విషయంలోనే టెక్నికల్ అంశాలు చెప్పింది తప్ప హైకోర్టు ఎక్కడ కూడా నివేదిక తప్పుపట్టలేదని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొన్న 23వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా దీనిపైన కీలకంగా చర్చించారు. అయితే తాజాగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరోసారి ఈ తాజా అంశాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఇతర రాజ్యసభ సభ్యులు వేము నరేందర్ రెడ్డి, ఇరిగేషన్ కార్యదర్శి మాణిక్ రాజ్ తో పాటు ఇతర ఈఎన్సీ శ్రీధర్, ఇతర అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు రాత్రి. దీనిపైన ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఢిల్లీ లెవెల్లో ఒత్తిడి చేయవలసిందే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తాడో పేడ తేల్చాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి ఆదేశించాలని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఇచ్చిన తీర్పు కాపీలపై ఓవైపు న్యాయ నిపుణులతో ఖచ్చితంగా చర్చించాలి. న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని సిబిఐకి మరోసారి అవసరమైతే లేఖ రాయాలి, లేదంటే ప్రత్యక్షంగా మంత్రులు వెళ్లి సిబిఐ డైరెక్టర్ కలిసి ఒత్తిడి తేవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు దఫా జరిపారు. ఏదైతే రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్ మను సంఘవి ఏదైతే ఉన్నాడో ఆయనతో చర్చలు జరపడం జరిగింది. ఇతర న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరిపి దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పోరాటాన్ని వదిలిపెట్టేది లేదు, కేంద్రం సిబిఐ విచారణ చేస్తుందా లేదనే విషయంపై కూడా అవసరమైతే ఢిల్లీలో ధర్నా కూడా చేయాలని చెప్పి మొన్న కేబినెట్ లో సమావేశంలో డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు, లక్షలాది ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తామని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే మేడిగడ్డలోని కొన్ని పిఎస్ కుంగిపోయాయో దీన్ని ఆ ప్రాజెక్టు మొత్తమే అత్యంత ప్రమాదకర పరిస్థితి ఉంది అని చెప్పి న్యాయ నిపుణులు కూడా చెప్పడం జరిగింది. ఎన్డీఎస్ఏ నివేదిక కూడా ఇచ్చింది.
కాబట్టి ఒకవైపు ఎన్డీఎస్ఏ నివేదిక, సిడబ్ల్యూ నివేదిక, కమిషన్ నివేదిక, కాగ్ నివేదిక, ఈ 4 సంబంధించిన విచారణ సంస్థలు వైపు నివేదికలు ఇస్తే ఈ రోజు చిన్న టెక్నికల్ అంశంతో హైకోర్టులో ఆ తీర్పు తెచ్చుకొని బీఆర్ఎస్ ఏదో చేస్తా ఉంది, కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొట్టాలి అని చెప్పి మొన్న 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్డు లక్ష్మణులు, ఇతర చీఫ్ సెక్రటరీతో పాటు ఇతర అధికారులందరూ కూడా మేడిగడ్డ బ్యారాజ్ను మరమ్మతులు ఏదైతే చేపట్టాలనుకున్న బ్యారాజ్ను సందర్శించడం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై మండిపడుతూనే కేంద్రంపై ఒత్తిడి తేవాలి, సిబిఐకి అసెంబ్లీ తీర్మానం చేసి సిబిఐ విచారణ కోర్టు 9 నెలలు దాటినా కూడా ఎందుకు విచారణ చేయట్లేదు, చీటికి మాటికి చిన్న చిన్న అంశాలపై సిబిఐ దూకుడు పెంచుతా ఉంది, కానీ ఈ విషయంలో ఎందుకు విచారణకు సిద్ధం కావట్లేదో కేంద్రం స్పష్టం చేయాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సంస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న మరోసారి ఈ తాజా తీర్పు నేపథ్యం, అనంతరం న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు ఇతర అంశాలపై ఏ విధంగా ముందుకు పోవడానికి పైన కూడా నిన్న జూబ్లీహిల్స్ లోని మధుసెనారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ తో పాటు ఇతర అధికారులతో మంత్రితో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవాళ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పాటు తుమ్మిడిహట్టి ఇంక ఇతర ప్రాజెక్టులపై ఇరిగేషన్ పైన ప్రత్యేకంగా వాళ్ళ మధ్యాహ్నం 12 గంటలకు కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కాబట్టి సిబిఐ ఇప్పటికైనా విచారణ చేపట్టాలి, అందులో వాస్తవాలు ఏమున్నాయో వాస్తవాలు ఏమి లేవో కూడా స్పష్టం చేయాలని చెప్పి ఎట్టి పరిస్థితిలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఇతర అధికారులను ఎక్కడ కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. థ్యాంక్ యూ రాములు.